ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, స్వస్థపరిచే ముందు గాయపరచడం దేవుని విధానం. ఇది ఆయన హృదయంలో నుండి వచ్చిన యథార్థమైన ప్రేమ. ఆయన తన స్వహస్తాలతో చేసిన ఖచ్చితమైన ఆపరేషన్. దీనిలో ఏ లోపం ఉండదు. ఆయన మనకు కట్టే ముందు గాయం చేస్తాడు. అలా చేయకపోతే అది అసంపూర్ణమైనదిగా మిగిలిపోతుంది. సువార్తకు ముందు ధర్మశాస్త్రం వచ్చింది. సమృద్ధికి ముందు కొరత వస్తుంది. నిన్ను ఒప్పించి నలగగట్టే పరిశుద్ధాత్మ చేతిలో మనం ఉన్నాం. నీవు ఉన్నావు. మళ్ళీ నిన్ను భయపెట్టే ధర్మశాస్త్రం అనే దాస్యపు ఆత్మకు లొంగిపోవద్దు. ప్రభువు సువార్త నీ గాయాలు కట్టి నిన్ను బాగు చేస్తుంది. అయితే దాన్ని అందుకుపోయే ముందు, నిన్ను సిద్ధపరిచే ముందుకు ప్రక్రియ నువ్వు నలగొట్టబడ్డావు. అది మనందరికీ ప్రయోజనం. నిరాశ పడవద్దు. కమిలిన దెబ్బలతో, రేగిన గాయాలతో, చీము కారుతున్న పొండ్లతో ఉన్నపాటున ప్రభువు దగ్గరికి వెళ్దాం. ఆయన మాత్రమే మనల్ని బాగు చేయగలడు. మనల్ని బాగు చేయటం ఆయనకి సంతోషం. విరిగిన హృదయాన్ని బాగు చేయటం దేవుని పని. ఎంతో ప్రశాంతంగా కూర్చొని శ్రద్ధగా ఆయన ఆ పని చేస్తాడు. కాబట్టి దారి తప్పిపోయిన మనం ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే మళ్ళీ మన ప్రభు దగ్గరికి వెళ్దాం. మన పచ్చి గాయాలను ఆయనకు చూపిద్దాం. ఆయన మాత్రమే చేయగల స్వస్థత కార్యాన్ని పూర్తిగా చేయమని బ్రతిమలాడుకుందాం. ఏ డాక్టర్ అయినా రోగికి సగం ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండా రక్తం కారుతున్న పరిస్థితుల్లో వదిలివేయుడు. ప్రభువు వారు మన పాత ఇంటిని నేలమట్టం చేసిన తర్వాతే అంతకంటే మంచి ఇంటిని కట్టకుండా ఉండరు. అసలే ఆందోళనతో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న మన బాధను కావాలని ప్రభువు వారు అధికం చేయరు. అలాంటి ఆలోచన నీకు వద్దు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాకు మేలు చేసే దేవుడివి. మేలుకు ముందు కష్టమును, శ్రమను మేము అనుభవించి మేలును పొందుకోవడానికి మీరు ఎన్నుకున్న విధానం అది గొప్పది. మానవులుగా ఎన్నటికీ మాకు అది అర్థం కాకపోవచ్చు. కానీ మీరు మంచివారు. మీరు చేసేది మా మేలు కొరకే. మా జీవిత కాలంలో ఇటు విషయాల దగ్గర మేము కష్టం దగ్గర, నష్టం దగ్గర, అవమానం దగ్గర, శ్రమ దగ్గర, దుఃఖం దగ్గర, గాయం దగ్గర
కృంగుదల దగ్గర మేము నమ్మగలిగిన హృదయాలు మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.